పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,51,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.60 అడుగులకు నీటి మట్టం చేరింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగింది. గండిపోచమ్మ ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీటిలో గర్భగుడి సైతం మునిగిపోయింది. సాయంత్రానికి ధవళేశ్వరం బ్యారేజీకి 6 లక్షలకు పైగా ఇంట్లో చేరుకునే అవకాశం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 48 గేట్ల నుంచి ధవళేశ్వరం బ్యారేజీకు వరద నీరు చేరుతోంది. భద్రాచలం వద్ద క్రమేణా నీటి మట్టం పెరుగుతోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సీలేరు పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నేద పంట పొలాలు నీటి మునిగాయి. లోతట్టు ప్రాంతాలు రాజమండ్రిలో జలమయమయ్యాయి. రంపచోడవరం, చింతూరు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కోనసీమలో పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద బూరుగులంక వద్ద నదిపాయిలో రోడ్డు కొట్టుకుపోయింది. 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంకవాసులు, విద్యార్థులు బోట్లపై ప్రయాణిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గంట గంటకు నీటి మట్టం పెరిగిపోతోంది.